తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో టికెట్ల లొల్లి మొదలైందా? అందరి దృష్టి రాజమండ్రి పార్లమెంటుపైనే ఉందా? ఎంపీ టికెట్ కోసం రికమెండేషన్స్తో సీఎం జగన్ను కలుసుకుంటున్నారా? అసలు ఇంతకు రాజమండ్రి పార్లమెంటు టికెట్స్ కోసం పోటీలో ఉన్న ఆ వైసీపీ నేతలు ఎవరు? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ సీట్ల లెక్కల్లో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే ధీటైన అభ్యర్థుల కోసం వైసీపీ అధిష్టానం వ్యూహాల మీద ప్రతి వ్యూహాలు వేస్తోంది. అసెంబ్లీ టికెట్ల మార్పులు అటుంచితే తాజా రాజకీయ పరిణామాల్లో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిపై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, ఇక ప్రకటనే వెలువడవలసి ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా గత 2019 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటుకు ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టి వైసీపీ కొత్త ప్రయోగం చేసి విజయం సాధించింది. కాగా ఎంపీగా మార్గాని భరత్ 1,25,000 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. అయితే అసెంబ్లీకి వెళ్లాలన్న వ్యూహంతో ఎంపీ భరత్ రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానంలో అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు రాజమండ్రి సిటీలో వైసీపీకి ఎంతమంది ఇన్ఛార్జీలు మారినా, ఆయనే ఇన్ఛార్జీలను నియమించినా చివరకు రాజమండ్రి సిటీ అసెంబ్లీ వైసీపీ టికెట్ భరత్కే దక్కిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎంపీ భరత్ అటు రాజమండ్రి సిటీ అసెంబ్లీకి వెళ్లడంతో ఇటు రాజమండ్రి ఎంపీ స్థానానికి వైసీపీ కొత్త అభ్యర్థిని వెతుకుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ను ఎంపీ బరిలోకి తీసుకువచ్చేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే వివి వినాయక్ ఇంకా తన అంగీకారాన్ని వైసీపీ అధిష్టానానికి తెలపలేదని, దీంతో వినాయక్ నిర్ణయం కోసం వైసీపీ అధిష్టానం ఎదురు చూస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. కాగా ఆర్థిక అంశాలపై వివి వినాయక్కు చిక్కుముడులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ భరత్ స్థానంలో బీసీ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ అనసూయ పద్మలత, కోడి ప్రవీణ్ పేర్లను కూడా వైసీపీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే కోడి ప్రవీణ్ గత ఏడాది రాజమండ్రిలో శెట్టిబలిజ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల ఆధారంగా శెట్టిబలిజ మహానాడు నిర్వహించారు. రాజకీయంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆ సభలో వక్తలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ భరత్ మంత్రి వేణుగోపాలకృష్ణ ద్వారా తన అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధిష్టానానికి కోడి ప్రవీణ్ నివేదించినట్టు వార్తలొస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి తనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోడి ప్రవీణ్ కోరినట్లు పరిశీలకులు చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో కూడా కోడి ప్రవీణ్ ఎంపీ టికెట్ కోసం పోటీపడి చివరి క్షణంలో డ్రాప్ అయ్యారట. ఇక డాక్టర్ పద్మలత కూడా గత కొద్ది నెలలుగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నట్లు టాక్ ఉంది. రాజ్యసభ సభ్యులు బీసీ నేత ఆర్ కృష్ణయ్య ద్వారా పద్మలత సీఎం జగన్ వద్దకు తన పేరును పరిశీలించాలని సిఫార్సు చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె సీఎం జగన్ను కలిసి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారట. తాజా రాజకీయ పరిణామాల వలన రాజమండ్రి రూరల్ అసెంబ్లీ టికెట్ని మంత్రి వేణుగోపాల్కి అధిష్టానం కేటాయిస్తుందని టాక్ రావడంతో ఇక ఎంపీ స్థానంపైనే పద్మలత ఎక్కువ దృష్టి సారించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా రాజమండ్రి సిటీ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారట. గత 5-6 నెలలుగా
ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూ వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాగా ముందు నుంచి తనకే రాజమండ్రి సిటీ వైసీపీ టికెట్ వస్తుందని గూడూరు శ్రీనివాసరావు ఆశపడుతూ వచ్చారట. అయితే ఎంపీ భరత్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో శ్రీనివాస్ రాజమండ్రి సిటీ సీట్ను కోల్పోయారట. అయితే తాజా రాజకీయ పరిణామాలలో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి కోసం గూడూరి శ్రీనివాస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. గుండె వైద్య నిపుణులుగా గూడూరుకి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృత రాజకీయ పరిచయాలు ఉన్నాయి. ముందుగా తాను ఎంపీగా అయితేనే వైసీపీలోకి వస్తానని గూడూరు భావించినప్పటికీ ఎన్నికల ముందు ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్న అధిష్టానం నిర్ణయంతో ఆయన రాజమండ్రి సిటీ వైసీపీ కోఆర్డినేటర్గా కొనసాగుతూ వచ్చారు. కాగా ఇక చివరకు రాజమండ్రి పార్లమెంటు అసెంబ్లీ టికెట్ల వ్యవహారంలో తాను ఒంటరివాణ్ణి అయ్యానన్న భావనతో గూడూరు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మొత్తానికి రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం ప్రస్తుతానికి 3 అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నాయకులు ఇక ఎవరి వైపు మొగ్గు చూపుతారోనని పోటీ పడుతున్న అభ్యర్థులతో పాటు వైసీపీ వర్గాలలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముందు అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల సర్దుబాటు జరిగాక ఎంపీ స్థానాల అభ్యర్థులపై దృష్టి పెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.